విశాఖపట్నం డాక్టర్ లంకపల్లి బులయ కళాశాలలో మనం ఉన్నాము. ఇక్కడ ఆస్పైర్ ఫర్ హెర్ కన్సల్టెంట్ అనురాధ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారు మేడం గారి మాటల్లో. Good afternoon. I am Anuradha Srinivasan representing Aspire for Her organization from Mumbai. It's a proud privilege for us to be in Vizag today. We are conducting the Women Who Master Hackathon All India initiative at 8 locations today along with Logitech, and we have an overwhelming response of around 360 students, girls from Vizag nearby places at Andhra Pradesh. Bulaya College has made all the arrangements. We have a large number of mentors, juries, teachers all guiding the process. This is our official attempt at the Guinness Book of World Records. We are happy with the response and the enthusiasm, and we see that the girls are very passionate in the field of AI and want to learn more and progress. It's a truly a memorable day for all of us to see the activities out here. Thank you so much. 8 సెంటర్లో ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం డాక్టర్ లంకపల్లి బులయ కళాశాలని వీళ్ళు ప్రధానంగా సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ టిలిచో ల్యాబ్ ఫౌండరు సిఇఓ కిరణ్ గారు మనతో పట్టున్నారు. ఆయన మాటల్లో. నమస్తే అండి. మనకి ఇప్పుడు అందరికీ తెలుసు ఏఐ స్కిల్స్ అనేవి యువతకి ఎంత ముఖ్యం అందరికీ తెలిసిన విషయమే. దానిలో మరీ ముఖ్యంగా ఆస్పైర్ ఫర్ హర్ ఫౌండేషన్ వాళ్ళు ఆడపిల్లల్ని ఎక్కువ వర్క్ ఫోర్స్లోకి ఎలా తీసుకురావాలన్న ఉద్దేశంతో కొన్నేళ్ల నుండి కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ హ్యాకథాన్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. మొత్తం ఈ హ్యాకథాన్కి 1,20,000 మంది రిజిస్టర్ అయ్యారు. మొదటి రౌండ్లో తర్వాత 2,500 మంది ఈ సెకండ్ రౌండ్ తీసుకుంటున్నారు. మన దేశంలో 8 సెంటర్లో ఇది జరుగుతుంది. ఆ సెంటర్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ అవడం, వైజాగ్లో అవడం మనకి గర్వకారణం అని చెప్పాలి. బులయ కాలేజ్ వాళ్ళు దీనికి సహకరించినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను వాళ్ళకి. సో మనం ఈ స్ఫూర్తిని తీసుకొని ఇంకా ఆడపిల్లలకి ఈ ఎడ్యుకేషన్ వైపు, ఎంప్లాయబిలిటీ వైపు మనం వంతుగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఆడవాళ్ళు వంటింటిగా పరిమితం కాకుండా వాళ్ళని ఒక ఉద్యోగాలకి కూడా తెప్పించి వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకతను కూడా వెలికి తీసి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఎన్నో విధాలుగా కృషి చేస్తుంది. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ హెడ్ ఇక్కడ ఉన్నారు మనతో పాటు భుజంగరావు గారు. ఆయన మాటల్లో. నమస్తే అండి, నా పేరు భుజంగరావు అండి. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజీలో యువతకి విద్యతో పాటు నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి మా కాలేజీ సపరేట్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసిందండి. మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా అకాడమిక్స్తో పాటు ప్యారలల్గా స్టూడెంట్కి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో నైపుణ్యత అభివృద్ధి చేసుకునే విధంగా ఇక్కడ అన్ని స్కిల్స్ మీద మేము అవకాశాలు కల్పిస్తున్నామండి పిల్లలకి. వాటితో పాటు ఇటువంటి యాక్టివిటీస్ కూడా మా కాలేజ్ ఎప్పుడు ముందుండి ఎవరైతే మాతో కలిసి పని చేయడానికి వస్తారో వారికి సహకరించడానికి మా మేనేజ్మెంట్ ముందుకు వస్తుందండి. ఈ కార్యక్రమము ప్రత్యేకంగా చాలా గొప్పది. భారతదేశం అంతటా ఇట్స్ అ నేషనల్ ఈవెంట్. ఈ కార్యక్రమం అనేది నేషనల్ ఈవెంట్. అది పర్టికులర్గా మహిళలకు ఉమెన్ యాక్టివిటీ. భారతదేశంలో 8 సెంటర్లో పెడితే సౌత్ ఇండియాలో హైదరాబాద్లోని, విశాఖపట్నంలోని ఈ కార్యక్రమం జరుగుతుందండి. విశాఖపట్నంలో అందులో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజీలో ఈ కార్యక్రమానికి వేదికగా లాజిటెక్ వారు మరియు ఆస్పైర్ హెర్ వారు చూస్ చేసుకున్నారు. వారికి మా కాలేజీ తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే యువతకి, అందులో మహిళలకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలకి ముందు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వము ఆలోచన విధానముతో పాటు మా మేనేజ్మెంట్ ఆలోచన విధానం కూడా ఎప్పుడు ఇదే. సో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి మేము ఎప్పుడు ముందుగానే ఉంటాం. ఎవరైనా ఇలా ముందుకు వస్తే, ఏ కంపెనీ వారైనా సరే ఎవరైనా ముందుకు వస్తే 10 మందికి ఉపయోగపడుతుంది అంటే అందులో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ తప్పనిసరిగా ముందుకు వస్తుంది. మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తరఫున రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలకు చాలా కార్యక్రమాలకి మేము సపోర్ట్ చేస్తూ యువతకి నైపుణ్యతలో అన్ని కాలేజీల కన్నా ముందు ఉండాలని కోరుకుంటున్నాం. సిటీలో మా పిల్లలకే కాక సిటీలో ఉన్నటువంటి ప్రతి యువతకి నైపుణ్యత ఇవ్వడంలో మేము ముందుండాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వచ్చేసరికి తెలంగాణలో హైదరాబాద్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి
విశాఖపట్నం వేదిక డాక్టర్ లంగపల్లి బులయ్య కళాశాలని సెలెక్ట్ చేసుకున్నారు. యాస్పైర్ ఫర్ హర్ అనేది ఏంటంటే ఒక స్వచ్ఛంద సంస్థ అయినప్పుడు కూడా ఎన్నో పరిశోధనలు, ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ ఎన్నో పరిశోధన చేసి ఈ లంకపల్లి బులయ్య కళాశాలను సెలెక్ట్ చేసుకోవడం వెనకతల అందాది శ్రీనివాస్ గారు మీరేమంటారు చెప్పండి ఒకసారి. We realize that there is a lot of interest in Andhra Pradesh, and Vizag area is one of the most promising area in terms of the girls' interest in hackathon. So we decided to open a center here, and Bulaya College being in the center of the city and the kind of support we got from the management, we went ahead and we finalized Bulaya College. We are very happy with the support and the facilities out here. We look forward to many more events coming back to Vizag soon. Thank you so much. బులయ్య కళాశాలలో చదువుతున్నటువంటి గతంలో విద్యార్థులందరూ కూడా 60 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 కూడా ప్యాకేజీలు కూడా భారతదేశం అంతా కూడా విస్తరించున్నారు మేడం. ఇప్పుడు ఇక్కడ 356 మంది పిల్లలకి ఇక్కడ మీరు ఎగ్జామ్ పెట్టారు. దీన్ని ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గా తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మీరు ఇక్కడ ఉన్నారు. దీని కిరణ్ గారు మీరేం మాట్లాడారు? సో మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఈ కాలేజ్కి చాలా చరిత్ర ఉంది. చాలా మంది మంచి మంచి విద్యార్థులు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. అదే చరిత్రని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఇలాంటి గొప్ప గొప్ప పనులకి ఇలా సహకరిస్తూ ఉంటే ఈ కాలేజ్ చదువుకుంటున్న పిల్లలకే కాకుండా వైజాగ్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచి పని అండి. ఇప్పుడు ఏమండి అంటే 52 సంవత్సరాల చరిత్ర అంటే డాక్టర్ లంకపల్లి బులయ్య కళాశాల అన్ని వసతులతో పాటు ముఖ్యంగా నిష్ఠాతులైన అధ్యాపకులు ఈ కళాశాలకు ఉండడం ఒక ఎత్తు అయితే, కమిట్మెంట్ అంటే ఇటు అధ్యాపకులు కానీ అధ్యాపకేతర సిబ్బంది కానీ ఎంతో ఒక క్రమశిక్షణతో ఉంటూ ఇటు పిల్లల భవిష్యత్తును బంగారు బాటలుగా తీర్చిదిద్దడంలో ఎప్పుడు కూడా కళాశాల ముందుంటుంది. దీని ముఖ్యంగా నిరంతరం కృషి చేస్తుంటే కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మధుకుమార్ గారు ఎంతో సేవలు అందిస్తూ కళాశాల వెనుకే ఒక గౌరవం తీసుకొస్తూ ఒక్క కళాశాలలో చదువుకున్న పిల్లలకు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కళాశాలల పిల్లల్లో కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలనేది ఒక గొప్ప ఆలోచన, గొప్ప సుపరిణామం. దాన్ని మీరేమంటారు? నేను చెప్పింది ఇందాక అన్నట్టుగానే ఇలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఈ కాలేజ్కి ఉన్న చరిత్ర కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లొకేషన్ కానీ, వాటితో పాటు మీరు అన్నట్టు మేనేజ్మెంట్కి స్కిల్స్ పట్ల ఉన్న కమిట్మెంట్ అవన్నీ చాలా హెల్ప్ చేస్తున్నాయండి. ఈ సౌత్ ఇండియాలో ఇన్ని లొకేషన్స్ ఉన్నాయి, వాటిలో ఆంధ్రాలో చాలా కాలేజెస్ ఉంటాయి. కానీ యాస్పైర్ ఫర్ హర్ వారు వచ్చి ఇక్కడికి ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారంటే అక్కడే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత కమిట్మెంట్తో ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఎంత ఓపెన్నెస్తో ఆఫర్ చేశారనేది. తప్పకుండా ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో మా కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఈరోజు అంతర్జాతీయ స్థాయి అవచ్చు, జాతీయ స్థాయిలో వచ్చు, రాష్ట్ర స్థాయి అవచ్చు, అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారనే దిశగా వాళ్ళ పిల్లలకు మాత్రం అవకాశం కల్పిస్తుంటారు. కానీ దానికి భిన్నంగా ఏ కళాశాలలో చదువుకున్న వాళ్ళు కూడా అందరూ మన పిల్లలే, మన దేశం, మన రాష్ట్రం అనేటట్లుగా ఒక మంచి ఉద్దేశంతో సెక్రటరీ గారి యొక్క గొప్ప పరిణామం శ్రీకారం చుట్టారు. దాన్ని మీ మాట్లాడారు. It's a very good initiative of helping and supporting all the colleges, because a central place like this is required for us to bring out the talent and motivate the girls to see the world. So thanks to Bulaya College, but I would like to give a shout out to Aditya College also, and they have sent the students from various locations out here. The teachers have also taken. So it's truly a case of teamwork and sharing and caring in Vizag. So I'm very proud about the feeling, the way students have come from different parts of Vizag out here. 356 మంది పిల్లల్లో ఏ కళాశాల నుంచి వచ్చి ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ లాజిస్టిక్ సంబంధించి? Aditya College from various locations in and around are the main participants out here. So we see Aditya Bulaya College. Yes. Aditya College is a main participant out here from different centers across Andhra Pradesh. కెమెరామెన్ నారాయణరావుతో మీ జననేత. బులయ్య కళాశాలలో ఉమెన్ హూ మాస్టర్ 2026 కార్యక్రమం సంబంధించి ఈ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి బులయ్య కళాశాల ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ దీపక్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. సార్ మాటల్లో విందాం మనం. నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ లంకపల్లి బులయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజ్లో ప్రతిష్టాత్మకమైన ఉమెన్ హూ మాస్టర్ 2026 హ్యాకథాన్ చాలా విజయవంతంగా జరుగుతుంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం బులయ్య ఇంజనీరింగ్ కాలేజ్లో జరపడం నిజంగా ఒక ప్రత్యేకమైన దినంగా మనం భావించవచ్చు. ముఖ్యంగా ఆడపిల్లల కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆడపిల్లలు డిఫరెంట్ ప్రదేశాల నుంచి, దూర ప్రదేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు.
ఈ రోజంతా ఈ స్టూడెంట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు ఆ, వాళ్ళు ఎంచుకున్న ఏరియాల్లో వీళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీద వాళ్ళు కులంకుషంగా చర్చించి దానికి ఒక సొల్యూషన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రాసెస్లో వాళ్ళ సొల్యూషన్ కనుక బాగా ప్రజెంట్ చేయగలిగితే వాళ్ళని విజేతలుగా వాళ్ళని ప్రకటిస్తారు. సో ఇలాంటి కార్యక్రమం వల్ల పిల్లల్లో సృజనాత్మక బయటపడేలా ఈ హ్యాకథాన్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరి పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సౌకర్యంగా ఉదయం 7 గంటలకి స్టార్ట్ అయింది ప్రోగ్రాము. 7 గంటల నుంచి సాయంకాలం 5:30 వరకు కంటిన్యూస్గా ఈ ప్రోగ్రాము చాలా బాగా జరిగేటట్టు కాలేజు అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తుంది. ఇలాంటి కార్యక్రమం కాలేజీలో జరగడం నిజంగా ఒక గర్వకారణంగా మేము భావిస్తున్నాము. ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలని ఆశిస్తున్నాము.